శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం 5, 6, 7, 8 శ్లోకములు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మనామవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తన్ను తాను ఉద్ధరించుకోవలను, తన్ను తాను అధోగతి పాలు చేసుకొనరాదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తన మంచి చెడ్డలకు తానే కారకుడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అంకెలోనికి వచ్చిన తన మనస్సే తనకు ఆప్తుడు, ఆజ్ఞావర్తి గాని తన చిత్తమే తనకు వైరి. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. శీతోష్ణ సుఖ దుఃఖ మానవమానములయందు చిత్తమును జయించిన ప్రశాంతునకు పరమాత్మానుభవము కలుగును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. శాస్త్రీయ స్వానుభవ జ్ఞానములతో తనివి పొందినవాడును మట్టి, రాగి, బంగారములందు సమభావము కలవాడును నిర్వికారుడును జితేంద్రియుడును నగువాడే యోగారూఢుడని చెప్పబడును.